Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. నాని సరిపద శనివారం ఫస్ట్ వీకెండ్ ఎలా అయితే పర్ఫామ్ చేసిందో వర్కింగ్ డేస్ లో కూడా స్టిల్ అదే ర్యాంపేజ్ చూపిస్తూ దుమ్ము లేపుతుంది. వర్కింగ్ డేస్ లో కూడా కోటికి తగ్గని షేర్ ని కలెక్ట్ చేస్తూ 6 డేస్ పాటు ఏకతాటిగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పడేసింది. ఆంధ్ర నైజాం అని తేడా లేకుండా ఒకేలా పర్ఫామ్ చేస్తూ లాంగ్ రన్ లో భలే భలే మగడవే అండ్ ఎంసీఏ రోజుల్ని గుర్తు చేసింది. ఈ వీకెండ్ ఇళయ దళపతి విజయ్ గోట్ మూవీ రిలీజ్ ఉండడంతో ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడుతుందా లేదా అంటే ప్రస్తుతానికైతే ఈ సినిమాపై తెలుగు స్టేట్స్ లో ఎలాంటి హైప్ లేకపోవడంతో పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ గోట్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సరిపద శనివారం ప్రాఫిట్ జోన్ లోకి వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. ముందు వీడియోలో చెప్పుకున్నట్టు 6th డే వరల్డ్ వైడ్ గా 2 కోట్ల మార్క్ దాటిస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది ఈ ఫిల్మ్. అందులోనూ తెలుగు స్టేట్స్ లో మరోసారి కోటి మార్క్ దాటుతూ 1,10,00,000 మార్క్ దాటుతూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 90% వరకు రికార్డ్ చేసింది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా సరిపద శనివారం 6 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా నైజాం విషయానికి వస్తే 5 డేస్ లో ఇక్కడ 9.6 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6th డే 60 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా హోల్డ్ చేయడంతో 6 డేస్ షేర్ 10.2 కోట్లు దాటింది. నైజాంలో బిజినెస్ 12.5 కోట్ల వరకు జరగక బ్రేక్ ఈవెన్ కి మరో 2.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఈ 3 వర్కింగ్ డేస్ లో ఒక 1.3 crore షేర్ ని కలెక్ట్ చేయగలిగిన వీకెండ్ కే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేయడం ఖాయం. ఇక సీడెడ్ విషయానికి వస్తే 5 డేస్ లో 2.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6th డే 14 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 6 డేస్ షేర్ 2.85 కోట్లు దాటింది. సీడెడ్ లో బిజినెస్ 5 కోట్ల వరకు జరగక మరో 2.15 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. సీడెడ్ లో గ్రోత్ చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్, లేదంటే దసరాలోనే మిగిలిపోవడం ఖాయం. ఇక ఉత్తరాంధ్రలో 5 డేస్ కి గాను 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా 6th డే 15 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 6 డేస్ షేర్ 2.65 కోట్లు దాటింది. సో ఉత్తరాంధ్రలో మరో 35 లక్షల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇక 6 డేస్ కి గాను ఈస్ట్ లో 1.4 కోట్లు, వెస్ట్ లో 95 లక్షలు, గుంటూరులో 1.3 కోట్లు, కృష్ణాలో 1.3 కోట్లు అండ్ నెల్లూరులో 86 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6 డేస్ కి గాను ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 8.5 కోట్లు దాటింది. ఆంధ్రలో బిజినెస్ 12.5 కోట్ల వరకు జరగక మరో 4 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. అలా సరిపద శనివారం 6 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 21.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 35 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు కావడంతో మరో 8.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 5 కోట్ల బిజినెస్ కి గాను 5.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 65 లక్షల ప్రాఫిట్ తీసుకురాగా ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 10.5 కోట్ల పైన షేర్ తో 4.5 కోట్ల పైన ప్రాఫిట్ ని తీసుకొస్తూ బ్లాక్ బస్టర్ వర్డిక్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. నార్త్ అమెరికాలో 3 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది ఈ ఫిల్మ్. అలా సరిపద శనివారం 6 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 37.8 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 71 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు కావడంతో మరో 4.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ 3 డేస్ లో ఒక 3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన వీకెండ్ కే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేస్తుంది ఈ ఫిల్మ్. రెయిన్ ఎఫెక్ట్ లేకపోతే ఈ పాటికే సూపర్ హిట్ అయి ఉండేది, బట్ బ్యాడ్ లక్. మరి ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇదే సరిపద శనివారం 6 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.